హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ఒక బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ అనేది అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఈ వీడియోలో మనము జస్ట్ ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని క్రియేట్ చేసి ఆ ప్రాజెక్ట్ లో మనకు ఏ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకుందాము అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వీడియో లెంత్ అవ్వకుండా పార్ట్ వైజ్ గా అనేది అయితే నేను చేసి అప్లోడ్ చేస్తాను. ఈ రోజు వీడియోలో జస్ట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని, డిపెండెన్సీస్ ని, ఆ తర్వాత ప్యాకేజెస్ ని క్రియేట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మనము ఆ ప్యాకేజెస్ లో ఏ ఎంటిటీస్ క్రియేట్ చేసుకోవాలి, ఏ సర్వీస్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను A to Z. అండ్ మీరు వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. మీరు నాతో పాటు ప్రాక్టీస్ అయితే చేయండి డైలీ వీడియోస్ చూసి. అండ్ లేట్ చేయకుండా STS అనేది అయితే ఓపెన్ చేయండి. ఒకవేళ STS కాకుండా ఎక్లిప్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు స్ప్రింగ్ ఇన్స్లైజర్ లోకి వెళ్ళి మీరు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని క్రియేట్ చేసుకోండి. అది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి మీరు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సింపుల్ గా STS ఓపెన్ చేసి ఫైల్ లోకి వెళ్ళిన తర్వాత న్యూ లోకి వచ్చేసి స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ నేను ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. బ్యాక్ ఎండ్ రెసిపీ ప్రాజెక్ట్. నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ రెసిపీ ప్రాజెక్ట్. టైప్ వచ్చేసి మావెన్ ప్రాజెక్ట్. జావా వర్షన్ వచ్చేసి 11. అండ్ ఇక్కడ ప్యాకేజ్ నేమ్ వచ్చేసి com.recipes. అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇక్కడ మనకు రాకపోతే మనకు ఇక్కడ సెర్చ్ లో క్లిక్ చేసినా మనకు వస్తుంది. PostgreSQL డ్రైవర్ ఒకటి, స్ప్రింగ్ వెబ్ డిపెండెన్సీ ఇంకొకటి, స్ప్రింగ్ డేవ్ టూల్స్ ఒకటి, స్ప్రింగ్ డేటా JPA అండ్ స్ప్రింగ్ వాలిడేషన్. వాలిడేషన్ డిపెండెన్సీ మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసుకున్నాము. స్ప్రింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ది అండ్ డేటా వాలిడేషన్ గురించి ఆ వీడియో చేసి అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఆ వీడియో చూడకపోతే చూసి నేర్చుకోండి. ఈ వాలిడేషన్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో తెలుసుకోండి. ఈ డిపెండెన్సీస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనము స్వాగర్ డిపెండెన్సీ అనేది అయితే యాడ్ చేయలేదు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను స్వాగర్ గురించి. ఈ స్వాగర్ డిపెండెన్సీ అనేది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది అయితే ప్రొవైడ్ చేయదు. మనము మావెన్ రిపోజిటరీలోకి వెళ్ళి మనం అక్కడ స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ అనేది అయితే డిపెండెన్సీ తీసుకొని వచ్చి మన దాంట్లో యాడ్ చేసుకోవాలి. అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది అయితే నేను ఈ ప్రాజెక్ట్ లో చూపిస్తాను మీకు. మనకు ఎప్పుడైతే స్వాగర్ యూజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఆ డిపెండెన్సీ తెచ్చుకొని మన దాంట్లో యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇంపోర్ట్ గెట్టింగ్ స్టార్టెడ్ కంటెంట్ 100% అయినట్లయితే మనకు ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది. కాన్ఫిగరేషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు 79% వచ్చేసింది. డౌన్లోడ్ సోర్స్ అండ్ జావా డాక్స్. ఇది 100% కంప్లీట్ అయిన వెంటనే మనకు ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ది బ్యాక్ ఎండ్ రెసిపీ ప్రాజెక్ట్ బూట్ డెవ్ టూల్స్ అనేది అయితే ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ మన డిపెండెన్సీస్ అన్ని మనకు pom.xml అనేది అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మన డిపెండెన్సీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం మావెన్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ మావెన్ ప్లగ్ఇన్ అనేది అయితే యాడ్ అయింది. స్ప్రింగ్ స్టార్టర్ టెస్ట్ అనేది అయితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనకు. PostgreSQL డిపెండెన్సీ, స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్ డిపెండెన్సీ, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ డిపెండెన్సీ, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వాలిడేషన్ డిపెండెన్సీ, Spring Boot started data JPA,
మనం యాడ్ చేసిన డిపెండెన్సీస్ అన్ని మనకు ఈ విధంగా అయితే ఉంటుంది Maven కాబట్టి. అదే Gradle లో కొద్దిగా డిఫరెంట్ గా అనేది అయితే ఉంటుంది Gradle ప్రాజెక్ట్. అండ్ ఆ తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి SRC మెయిన్ రిసోర్స్ లోకి వచ్చేసి అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లోకి అయితే వచ్చేసేయండి. అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో మన డేటాబేస్ కి కనెక్షన్ కి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ డేటా అనేది అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ నుండి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఏమేమి ఇస్తామంటే సర్వర్ పోర్ట్ నెంబర్ ఇస్తాము, మన పోస్ట్ గ్రెస్ SQL కి సంబంధించి డ్రైవర్ క్లాస్ నేమ్, URL, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ విధంగా అయితే ఇచ్చేస్తాము. అది ఏ విధంగా అనేది అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత SRC మెయిన్ లోకి వచ్చి మనకు com.recipes అనేది అయితే ఒక ప్రాజెక్ట్ అనేది అయితే ఉంది, ఒక మెయిన్ అప్లికేషన్ అయితే ప్యాకేజ్ అయితే ఉంది. ఇక్కడ మనము కొన్ని ప్యాకేజెస్ అనేది అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకు ఆ ప్రాజెక్ట్ లో ఏ ప్యాకేజెస్ ఉండాలి, ఆ ప్యాకేజెస్ లో ఏ క్లాసెస్, ఏ ఇంటర్ఫేసెస్, ఏ రిపోజిటరీస్, ఏ కంట్రోలర్స్ ఉండాలి అనేది అయితే మనం రాసుకుంటాము. ముందు ప్యాకేజెస్ రాసుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటుంది. కాబట్టి మనము SRC మెయిన్ జావాలోకి వచ్చేసి ప్యాకేజ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్యాకేజ్ నేమ్ వచ్చేసి com.recipes.entities ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒక ప్యాకేజ్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ SRC మెయిన్ జావాలోకి వచ్చేసి మళ్ళా ప్యాకేజ్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి. com.recipes.entities తర్వాత సర్వీస్ ఇంటర్ఫేసెస్, కాబట్టి మనము ఇంటర్ఫేసెస్ కావాలి కాబట్టి సర్వీసెస్ అని క్రియేట్ చేసుకున్నాం ప్యాకేజ్ సర్వీసెస్. అండ్ ఆ తర్వాత మనము ఆ సర్వీసెస్ లో ఇంటర్ఫేసెస్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాము. ఆ ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి సర్వీస్ ఇంప్లిమెంటేషన్ అనే ఒక ప్యాకేజ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. com.recipes.service ఇంప్లిమెంటేషన్ IMPL అని పెట్టేశాను. ఇందులో సర్వీస్ లో ఉన్న ఇంటర్ఫేసెస్ లో ఉన్న మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ ప్యాకేజ్ లో మనం ఆ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేస్తాము ఈ ప్యాకేజ్ లో. అండ్ ఆ తర్వాత రిపోజిటరీ కోసం ఒక ప్యాకేజ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. com.recipes.repository ఫినిష్. రిపోజిటరీ తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోసం ఒక ప్యాకేజ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. com.recipes.exception ఎక్సెప్షన్ తర్వాత కంట్రోలర్ కోసం ఒక ప్యాకేజ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. ఈ కంట్రోలర్ లో మనము CRUD ఆపరేషన్స్ అంటే వెబ్ పేజెస్ కి సంబంధించి మనము రిక్వెస్ట్ మ్యాపింగ్ కి రాసుకుంటాం. కంట్రోలర్ తర్వాత మనకు ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ లో ఎక్కడ గానీ ఎక్సెప్షన్ అకర్ అయినప్పుడు ఆ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయడానికి కంట్రోలర్ అడ్వైజ్ అనేది అయితే ఉంటుంది. కాబట్టి ఈ కంట్రోలర్ అడ్వైజ్ అనే దానికి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుందాము. నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ది స్ప్రింగ్ బూట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. మనకు బ్యాక్ ఎండ్ లో ఎక్కడ ఎర్రర్ వచ్చినా గానీ ఈ కంట్రోలర్ అడ్వైజ్ అనే యాంటేషన్ యూజ్ చేసి మన క్లాస్ క్రియేట్ చేసుకుని అందులో ఉన్న మెథడ్స్ ని చేసుకుంటే ఎక్కడ ఎర్రర్ వచ్చినా గానీ అదే హ్యాండిల్ చేస్తూ ఉంటది. com.recipes.advise అని అయితే పెట్టుకున్నాం. ఫినిష్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక బ్యాక్ ఎండ్ రెసిపీ ప్రాజెక్ట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాము. అందులో
మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇంకా ఏమైనా డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే అది మనకు అవసరమైనప్పుడు ఆ డిపెండెన్సీస్ అనేది అయితే యాడ్ చేసుకున్నాం. ఆ డిపెండెన్సీస్ అన్ని వచ్చేసి మనకు pom.xml లో ఉంటాయి. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ వచ్చేసి src మెయిన్ రిసోర్సెస్ లోకి వెళ్ళి అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఇక్కడ డేటాబేస్ కి సంబంధించి మనం డేటా అనేది అయితే ఇస్తాము. సర్వర్ పోర్ట్ నెంబర్ అనేది అయితే ఇస్తాము. ఇక్కడ ఈ డేటా అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనకు ఈ అప్లికేషన్ కి కావాల్సిన ప్యాకేజెస్ అన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేసుకున్నాం ఈజీగా ఉండడానికి. ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకు మెయిన్ ఒక అప్లికేషన్ అనేది అయితే వస్తుంది, మెయిన్ అప్లికేషన్. ఆ ప్యాకేజ్ కాకుండా మిగతా ప్యాకేజెస్ వచ్చేసి మనము ఎంటిటీస్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాము, సర్వీస్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసుకున్నాము, సర్వీస్ ఇంప్లిమెంటేషన్ కోసం ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాము, ఒక రిపాజిటరీ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాం, ఎక్సెప్షన్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాం, కంట్రోలర్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాం, అడ్వైజ్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని దానికి కావాల్సిన ప్యాకేజెస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ డేటాబేస్ కి సంబంధించి డేటాది ఎక్కడ రాసుకోవాలనేది అయితే చెప్పాను. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కి వెంటనే రిప్లై రాకపోతే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. మీరు ఏదో ఒక గ్రూప్ లో జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ విధంగా మీరు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేసుకొని ఉంచుకోండి, ప్యాకేజెస్ క్రియేట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మనము ఎంటిటీస్ ఎలా రాసుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూస్తూ నేర్చుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ మీ మొబైల్ కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే. అండ్ వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూస్తారు అనేది అయితే చెప్తాను, అందుకే బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.